రీసెంట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని అయితే తగ్గించడం జరిగింది. కాకపోతే ఈ సెక్యూరిటీ తగ్గించిన విషయం ఎవరికీ తెలియదు. అటు వైసీపీ వాళ్ళు కూడా ఈ విషయం మీద మాట్లాడలేదు, అటు టీడీపీకి సంబంధించిన ఛానల్లో కూడా ఈ విషయం మీద మాట్లాడటం లేదు. అయితే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించడం అనేది ఒక రకంగా ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఎందుకంటే గతంలో లోకేష్కి ఎలాంటి ఎమ్మెల్యే పదవి లేకపోయినా కానీ ఆయన ఓన్లీ చంద్రబాబు నాయుడు కొడుకు అని చెప్పేసి ఆయనకి Z+ కేటగిరీ కోర్టు అయితే కల్పించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు ప్లస్ ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన పులివెందల ఎమ్మెల్యే అయినా కానీ ఆయన సెక్యూరిటీని Z+ కాకుండా 4+4కి అయితే తగ్గించడం జరిగింది. దీని మీద అయితే అటు వైసీపీకి సంబంధించిన మీడియాలో రాలేదు, అటు టీడీపీకి సంబంధించిన మీడియాలో కూడా వార్తలు అయితే రాలేదు, అటు వైసీపీకి చెందిన వాళ్ళు కూడా ఈ విషయం మీద మాట్లాడలేదు అనమాట. ఎందుకంటే ఎందుకు మాట్లాడలేదు మరి వాళ్ళకి తెలియదు. అదే ఈ పాటికి చంద్రబాబు నాయుడికి కనుక సెక్యూరిటీ కనుక తగ్గిస్తే ఆయన ఈ పాటికి చంపడానికి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ గీషన్ అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన మీడియాలో అయితే వస్తాయి. మరి వైసీపీ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా ఎందుకు రియాక్ట్ కావట్లేదు అని చెప్పేసి అయితే మనకైతే తెలియట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ తగ్గించడం అనేది ఒక రకంగా ఏపీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిదర్శనం. ఎందుకంటే ఆయన ఒక రకమైన అంటే వన్ అండ్ ఓన్లీ ప్రతిపక్ష నేత ఇప్పుడు ఏపీకి. ఆయనకి ఓన్లీ ఒక మంత్రి స్థాయి సెక్యూరిటీ కల్పించడం అనేది ఒక దారుణమైన విషయం. ఆయనకి సెక్యూరిటీ అయితే పెంచాలి, ఎందుకంటే ఆయనకు థ్రెట్ కూడా ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.